బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తుంది. అయితే నిన్న రాత్రి ఇజ్రాయెల్ ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించింది. సో మొత్తం మీద వ్యూహాత్మకంగా ఇరాన్ను దెబ్బతీసేలా కూడా ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేస్తుంది. ముందు ఏదైతే న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఉందో అక్కడ అటాక్ చేసింది. ఆ తర్వాత నిన్న గ్యాస్ స్టేషన్స్ దగ్గర అటాక్ చేసింది. అయితే దాని తర్వాత ఎక్కడైతే మిసైల్ స్టేషన్స్ ఉన్నాయో ఆ ప్రదేశాల్లో కూడా ఇజ్రాయెల్ దాడి చేసి ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసేలా కూడా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా ఇరాన్ పైన దాడులు చేస్తుంది. అయితే ఇరాన్ కూడా అదే స్థాయిలో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడుతోంది. ఏవైతే టెల్ అవీవ్, అదేవిధంగా ఆర్థిక రాజధాని అయిన టెల్ అవీవ్, అదేవిధంగా కొన్ని ప్రధాన నగరాలను టార్గెట్గా చేసుకుని ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన అదే రీతిలో భీకర దాడులు చేస్తుంది. అయితే ఇరాన్ చేస్తున్న దాడులను ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ కూడా తట్టుకోలేకపోతుంది. ఆ రేంజ్లో పరస్పరంగా ఒకరిపైన ఒకరు ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇరాన్ను వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతోంది ఇజ్రాయెల్. ఇరాన్ ఆర్థిక మూలాలే లక్ష్యంగా వ్యూహాత్మక దాడులు చేస్తోంది. చమురు, సహజ వాయు క్షేత్రాలు, అదేవిధంగా క్షిపణి కేంద్రాలే టార్గెట్గా కూడా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తుంది. తొలి రోజు అణుస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత చమురు క్షేత్రాలపై బాంబుల వర్షం కురిపించింది. అయితే నిన్న రాత్రి క్షిపణి కేంద్రాలపై కూడా విరుచుకుపడింది ఇజ్రాయెల్. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్ట్స్ పైన కూడా దాడి చేసింది ఇజ్రాయెల్. దీంతో అక్కడ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశారు. సైనిక స్థావరాలు, అదేవిధంగా న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో దానిపైన, అదేవిధంగా చమురు ఉత్పత్తి కేంద్రాలు, గ్యాస్ నిల్వ స్థావరాలపైన కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. అయితే ఇలా ఒక్కో ప్రదేశంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తూ వస్తుంది. సో తీవ్రంగా ఇప్పటికే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటికే ఇరాన్కి చెందిన అణు కేంద్రాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే విధంగా ఏదైతే యురేనియం కన్వర్షన్ కేంద్రం ఉంటుందో అది కూడా ధ్వంసమైనట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే ఈ దాడుల్లో 1277 మంది చనిపోయినట్లు కూడా ఇరాన్ వెల్లడించింది. ఇరాన్లో వరుసగా ఒకవైపేమో ఇంత పెద్ద భీకర యుద్ధం నడుస్తుంది, మరోవైపు ఇరాన్లో కూడా భూకంపం వచ్చింది. 2.5 తీవ్రతతో భూకంపం సంభవించింది ఇరాన్లో. కోమ్ నగరానికి సమీపంలో 2.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే బాంబుల ధాటికి భూకంపం సంభవించిందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనిపైన అధికారికంగా ఇరాన్ ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఇజ్రాయెల్ పైన ఇరాన్ కూడా అదే రేంజ్లో ప్రతీకార దాడి చేస్తుంది. అయితే హైఫా నగరం టార్గెట్గా కూడా రాకెట్ల వర్షం కురిపించింది ఇరాన్. ఇజ్రాయెల్ ప్రధాన సైనిక స్థావరాలపైన కూడా దాడి చేసింది ఇరాన్. సో ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపించింది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకోపడింది ఇజ్రాయెల్. సో ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్షల పైన దాడులు చేసినట్లు కూడా ఇజ్రాయెల్ సైన్యం IDF ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన దాడిలో 406 మంది ఇరాన్ పౌరులు చనిపోయారని, 654 మందికి పైగా గాయాల పాలయ్యారని కూడా వాషింగ్టన్కు చెందిన ఒక మానవ హక్కుల సంస్థ ఆదివారం పేర్కొంది. అయితే ఇరాన్ ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. చమురు, సహజ వాయు క్షేత్రాలపైన కూడా గురిపెట్టింది ఇజ్రాయెల్. అయితే టెహరాన్లో 2 చమురు డిపోలు మంటల్లో చిక్కుకున్నాయి. ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పారెన్స్ పై దాడికి దిగింది ఇజ్రాయెల్. ఈ చమురు క్షేత్రంలో కార్యకలాపాలు పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు కూడా ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ దూకుడు ఆపితే తాము కూడా దాడులు ఆపేస్తామని కూడా పేర్కొన్నారు. దీనికి ఇజ్రాయెల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అయితే మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పేర్కొన్నారు. 2 దేశాలు ప్రతిదాడులు ఆపి శాంతి ఒప్పందానికి రావాలి అని తన సొంత సామాజిక మాధ్యమం
ట్రూత్లో పేర్కొన్నారు. ఇక భారత్ పాక్ తాను చెప్పిన మాట విని కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇజ్రాయెల్ ఇరాన్ అదే బాటలో నడవాలని కూడా సూచించారు ట్రంప్. ఇక శుక్రవారం నుంచి ఇరాన్ చేస్తున్న దాడిలో 14 మంది మృతి చెందారని, 390 మందికి పైగా అక్కడుండే జనాలకు కూడా గాయాల పాలయ్యారని కూడా ఇజ్రాయెల్ పేర్కొనింది. దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన బేట్యూమ్ ప్రాంతాన్ని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా తమ పౌరుల ప్రాణాలు తీస్తున్న ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు నెతన్యాహు. అయితే ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాలు ఏవైతే ఉంటాయో అక్కడ నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని కూడా ఎక్స్లో ఐడిఎఫ్ పేర్కొనింది. మీ భద్రత కోసమే ఈ హెచ్చరిక. దయచేసి ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో నివసించే వారు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, మళ్ళీ చెప్పే వరకు ఆ ప్రదేశాలకు రావద్దు, ఒకవేళ మీరు అక్కడే ఉంటే చాలా ప్రమాదకరమని కూడా ఐడిఎఫ్ పేర్కొనింది. ఇక అణుస్థావరాలే లక్ష్యంగా గగనాతల దాడులకు దిగింది ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్పై అంతే స్థాయిలో ప్రతిదాడులు చేస్తుంది ఇరాన్. ప్రజెంట్ అయితే ఇరాన్ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. కేవలం ఆత్మరక్షణ కోసమే టెల్ అవీవ్ పై దాడి చేయాల్సి వచ్చిందని కూడా ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా తెలిపారు. ఇరాన్ పైన ఇజ్రాయెల్ సైనిక చర్యను ఆపేస్తే తాము కూడా దాడులు ఆపేస్తామని కూడా తెలిపారు. అయితే పరిస్థితులు డిమాండ్ చేస్తే తప్ప ఇజ్రాయెల్తో వివాదాన్ని పొరుగు దేశాలకు విస్తరించాలని తాము భావించడం లేదని కూడా పేర్కొన్నారు. ఇక గతంలో ఎన్నో ఘర్షణలు ఆపాను అంటూ కూడా ట్రంప్ కూడా తనను తాను హైలైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు తొలి 5 ఏళ్లలో చాలా ఘర్షణలను నివారించానని కూడా ట్రంప్ చెప్పారు. అయితే సెర్బియా, కొసావో, ఈజిప్ట్, ఇథియోపియాల మధ్య శాంతిని నెలకొల్పానని కూడా చెప్పారు. తాజాగా భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానని కూడా తెలిపారు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా త్వరలో శాంతి నెలకొంటుందని, చాలా సమావేశాలు సంప్రదింపులు జరుగుతున్నాయని, నేను చాలా సంప్రదింపులు చేస్తున్నానంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే దీనికి నాకు ఘనత దక్కడం లేదంటూ కూడా ఆయన అంటున్నారు. ఒకవేళ అది దక్కకపోయినా పర్లేదు, ప్రజలు అర్థం చేసుకుంటారంటూ కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ ఐరాసా భద్రతా మండలికి వెల్లడించారు. ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిలో నతాంజ్లోని ప్రధాన అణు ఇంధన కేంద్రం ఉందని కూడా తెలిపారు. అయితే మొత్తం మీద యురేనియం కన్వర్షన్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిందని కూడా ఆయన వివరించారు. ఇక ఇరాన్కు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు కూడా శనివారం ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. సో ఇజ్రాయెల్ రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతుందని కూడా పాక్ ప్రధాని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు పాక్ ప్రధాని. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు కూడా రూట్లను మార్చుకుంటున్నాయి. ఐరోపా దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు ఈజిప్ట్, గ్రీస్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ గగనాతలం మూసివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక టిబిలికి బాకు వెళ్లే ఇండిగో విమానాలు ఇంధనం నింపుకోవడానికి దోహాలో ఆగుతున్నాయి. దీంతో పాటు విమానాల ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. సో మొత్తం మీద ఏదైతే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య ఏదైతే దాడులు జరుగుతున్నాయో పరస్పరంగా భీకర దాడులు చేసుకుంటున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఏమో వ్యూహాత్మకంగా ఇరాన్ పైన దాడికి దిగింది. ఏవైతే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉంటాయో, అదేవిధంగా గ్యాస్ స్టేషన్స్ అండ్ ఆల్సో ఏవైతే మిసైల్స్ ప్రయోగించే ఆ స్టేషన్స్ ఉంటాయో వాటిపైన ఇజ్రాయెల్ చాలా వ్యూహాత్మకంగా ఇరాన్ పైన దాడులు చేస్తుంటే, మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన అదే రేంజ్లో భీకర దాడులు చేస్తుంది. అయితే ఇరాన్ను చాలా వ్యూహాత్మకంగా, అంటే వాళ్ళ ఆస్తి నష్టం కలిగేలా కూడా
ఫినాన్షియల్లీ వాళ్ళకు ఇరాన్ వాళ్ళకు చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లేలా కూడా వాళ్ళు చూస్తున్నారు. సో మొత్తం మీద ఆ భీకర దాడులకు సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ దాడులు జరిగిన తర్వాత ఎత్తైన భవనాలు కూడా ఏ రకంగా ధ్వంసమయ్యాయో, అదేవిధంగా అక్కడ వార్ ప్లేన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ వార్ ప్లేన్స్ కూడా ఏ రకంగా ధ్వంసమయ్యాయో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మిసైల్స్తో, డ్రోన్స్తో, అదేవిధంగా రాకెట్లతో ఏ రకంగా ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయో కూడా ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు.